అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నమాజ్ యొక్క ప్రాక్టికల్ క్లాస్ను నేను స్టార్ట్ చేశానండి. మన అందరికీ తెలుసు, అల్లాహ్ మన అందరిపై రోజుకి 5 పూట్ల నమాజ్ను ఫర్జ్ చేశాడు. నమాజ్ ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా. ఈ 5 పూట్ల నమాజ్లో ఫర్జ్ నమాజ్ ఏమిటి, సున్నత్ ఏమిటి, వాజిబ్ ఏమిటి, నఫల్ ఏమిటి, మరియు సున్నత్లో సున్నతే ముఅక్కెదా ఏంటి, గైర్ ముఅక్కెదా ఏంటి, వీటి అన్నిటిపై మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో యొక్క సహాయంతో మనం ఫజర్ నమాజ్ చేసే పద్ధతిని తెలుసుకుందాం. దీని తర్వాత వచ్చే పార్ట్స్లో జహర్, అసర్, మగ్రిబ్, ఇషా వీటి అన్నిటి గురించి మనం చర్చించుకుందాం. సోదరులారా, ఉదయం లెగిసి తెల్లవారుజామున లెగిసి మనం చేసే నమాజ్నే ఫజర్ నమాజ్ అని అంటాం. ఫజర్ నమాజ్లో ఎన్ని రకతులు? మొత్తం 4 రకతులు ఉంటాయండి. ఎన్ని? 4. ఈ 4 రకతులో 2 రకత్ సున్నత్, 2 రకత్ ఏమో ఫర్జ్ నమాజ్. అనగా సున్నత్ నమాజ్లో మళ్ళీ సున్నతే మౌక్కెదానా, గైర్ మౌక్కెదానా? సున్నతే మౌక్కెదా అంటే ఏమిటి, గైర్ మౌక్కెదా అంటే ఏమిటి? సున్నత్ మొత్తం 2 రకాలు, సున్నతే మౌక్కెదా, సున్నతే గైర్ మౌక్కెదా. అంటే మన యొక్క మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన జీవిత కాలంలో సున్నతే మౌక్కెదా నమాజ్ను విడిచిపెట్టేవారు కాదు. వాటినే సున్నతే మౌక్కెదా అంటాం, అంటే కంపల్సరీ. సున్నతే గైర్ మౌక్కెదా అప్పుడప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ నమాజ్ చేసేవారు, అప్పుడప్పుడు విడిచిపెట్టేవారు. దీనిని సున్నతే గైర్ మౌక్కెదా అని అంటారు. మీరు ఫజర్ నమాజ్లో చేసే 2 రకత్ సున్నత్ వచ్చి సున్నతే మౌక్కెదా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ నమాజ్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ నమాజ్ విడిచిపెడుతున్నట్లయితే మీరు పాపానికి గురవుతారు. ఇప్పుడు రండి, ఆ సున్నతే మౌక్కెదా నమాజ్ అంటే సున్నత్ నమాజ్ ఏ విధంగా చేయాలో మనం నేర్చుకుందాం. అందరికన్నా ముందు మనం వజూ చేస్తాం. వజూ యొక్క ప్రాక్టికల్ వీడియో కూడా నేను చేశాను. మీరు ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు చూడవచ్చు వజూ యొక్క ప్రాక్టికల్ పద్ధతి. వజూ చేసిన తర్వాత మీరు మస్జిద్కి వెళ్తారు. మస్జిద్కి వెళ్ళే సమయం లేదంటే మీరు ఊరు వెళ్ళారు, అక్కడ మస్జిద్ లేనట్లయితే ఆ సమయంలో మీరు ఇంట్లో నమాజ్ చేసుకుంటారు. ఆ సమయంలో మీరు ఎలా చేస్తారంటే సున్నత్ నమాజ్ మీరు మస్జిద్లో అయినా ఇంట్లో అయినా ఎక్కడ చదివినా సరే మీరు ఒంటరిగానే చేస్తారు. సున్నత్ నమాజ్ అందరికన్నా ముందు నియ్యత్ చేస్తారండి. నియ్యత్ అంటే మనసులో ఉన్న కోరిక పేరు. మనసులో చేసుకునే కోరికనే నియ్యత్ అని అంటారు. నియ్యత్ ఎలా చేస్తారంటే, నియ్యత్ చేస్తున్నాను నేను 2 రకత్ సున్నత్ నమాజ్, అల్లాహ్ కోసం నా యొక్క ముఖ దిశ కాబా వైపు, అల్లాహు అక్బర్. గుర్తుపెట్టుకోండి, అల్లాహు అక్బర్ అనే నమాజ్ ప్రారంభం చేస్తాం, స్టార్ట్ చేస్తాం. ఆ సమయంలో చాలా మంది చేతిని ఎలా పెడతారంటే అల్లాహు అక్బర్ అని పెడతారు. కొందరు అల్లాహు అక్బర్ అని పెడతారు, మరి కొందరు అల్లాహు అక్బర్ అని వారికి తోచినట్టు పెడతారు. మనకి ఇస్లాం ఎలా తెలియజేస్తుందంటే చేతులను మీరు ఈ విధంగా పెట్టాలి. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఉండాలి మీకు చెయ్య. సరేనండి, ఈ విధంగా నమాజ్ను ప్రారంభం చేశారు. అల్లాహు అక్బర్ చేయిని కట్టుకున్నారు. ఇప్పుడు సనా చదువుతారు. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆల జద్దుక వ లా ఇలాహ గైరుక్. ఆ తర్వాత సూర ఫాతిహా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. సూర ఫాతిహా చదివారు. మరొక సూర మీరు చదవాల్సి ఉంటుంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అలం తర కైఫ ఫఅల రబ్బుక బి అస్హాబిల్ ఫీల్ అలం యజ్అల్ కైదహు ఫీ తజ్లీల్ వ అర్సల అలైహిం తైరన్ అబాబీల్ తర్మీహిం బిహిజారతిన్ మిన్ సిజ్జీల్ ఫజఅలహుం కఅస్ఫిన్ మఅకూల్. ఈ విధంగా సూర ఫాతిహా తర్వాత సూరాని చదువుతారు. మీకు ఈ యొక్క సూర రాని వేళ మీరు మరొక సూర చదవండి ఆ యొక్క స్థానంలో. సరేనండి, సూర చదివారు. ఇప్పుడు రుకుకి వెళ్తారు. అల్లాహు అక్బర్, సుబ్హాన రబ్బిల్ అజీం, సుబ్హాన రబ్బిల్ అజీం, సుబ్హాన రబ్బిల్ అజీం 3 సార్లు చదివారు. రుకు చేసే సమయంలో మీ యొక్క ఈ పొజిషన్ ఉంది కదండి, స్ట్రైట్గా ఉండాలి. ఓకేనండి. సమీ అల్లాహు లిమన్ హమీదా రబ్బనా లకల్ హమ్ద్. నమాజ్ చేసే సమయంలో మీ యొక్క చూపు, మీ యొక్క కాన్సన్ట్రేషన్ సజ్దా చేసే ప్లేస్లోనే ఉండాలి. నేను మీకు చూపిస్తున్నాను కనుక నేను మీ వైపు చూస్తున్నాను. ఇప్పుడు సజ్దాకి వెళ్తారు. అల్లాహు అక్బర్, సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా, అల్లాహు అక్బర్. ఇప్పుడు ఏం చదవరు?
అల్లాహు అక్బర్, సుబ్హాన రబ్బిల్ అలా, సుబ్హాన రబ్బిల్ అలా, సుబ్హాన రబ్బిల్ అలా 3 సార్లు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్రహ్మానిర్ రహీం, మాలికి యౌమిద్దీన్, إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. రెండో రకత్లో మీరు సనా చదవరు, సూర్య ఫాతిహా చదువుతారు. సూర్య ఫాతిహా తర్వాత సూరాన్ని కలపాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఈ సూరా ప్రతి విశ్వాసికి వచ్చి ఉంటుంది. మీకు గనక అలంతర సూర రాకపోతే వేరే సూర చదువుతారు. మీకు కేవలం ఈ చిన్న సూర వచ్చినట్లయితే మొదటి రకత్లో ఇదే సూర, రెండో రకత్లో కూడా ఇదే సూర మీరు చదవచ్చు. కానీ సూరాను నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత రుకుకి వెళ్తారు. అల్లాహు అక్బర్, సుబ్హాన రబ్బిల్ అజీం, సుబ్హాన రబ్బిల్ అజీం, సుబ్హాన రబ్బిల్ అజీం, సమీ అల్లాహు లిమన్ హమిదా, రబ్బనా లకల్ హమ్ద్, అల్లాహు అక్బర్, సుబ్హాన రబ్బిల్ అలా, సుబ్హాన రబ్బిల్ అలా, సుబ్హాన రబ్బిల్ అలా, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, سبحان رب العالى، سبحان رب العالى، سبحان رب العالى، الله أكبر. التحيات لله والصلوات والطيبات، السلام عليك أيها النبي ورحمة الله وبركاته، السلام علينا وعلى عباد الله الصالحين، أشهد أن لا ఇలాహ. గమనించారండి, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ఇప్పుడు దురూద్ ఇబ్రాహీం చదువుతారు. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ఆ తర్వాత దుఆ మాసూరా చదువుతారు. అల్లాహుమ్మ గఫిర్ లీ వలి వాలిదయ్య వలిమన్ తవాలద వలిజమిల్ ముమినీన వల్ ముమినాత్ వల్ ముస్లిమీన వల్ ముస్లిమాత్ అల్ అహ్యాఈ మిన్హుం వల్ అమ్వాత్ ఇన్నక హమీదుం ముజీబుద్ దఅవాత్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్. ఈ విధంగా మీరు చదువుతారు. తషహుద్, దురూద్ ఇబ్రాహీం, దుఆ మాసూరా 3 ఇలా చదివారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, రైట్ సైడ్ ఫస్ట్, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. 2 రకత్ నమాజ్ను పూర్తి చేశారు. అర్థమైందండి? ఇప్పుడు రండి, 2 రకత్ నమాజ్ మనం ఫర్జ్ చేస్తాం. ఫజర్ నమాజ్ దే ఫర్జ్ నమాజ్, కంపల్సరీ నమాజ్. ఇమాం వెనక చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి, ఇమాం వెనక మస్జిద్లో మీరు చేసినట్లయితే మీరు చూడండి, ఫస్ట్ నియత్ చేస్తారు. నియత్ చేస్తున్నాను నేను 2 రకత్ ఫర్జ్ నమాజ్ ఫజర్ది, అల్లాహ్ కోసం నా ముఖ దిశ కాబా వైపు అల్లాహు అక్బర్ అని నమాజ్ ప్రారంభం చేశారు, చేకట్టుకున్నారు. సనా మీకు మీరే చదువుకోవాలండి. సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక్. ఈ సనా మీకు మీరే చదువుకుంటారు. ఆ తర్వాత మీరు ఏమీ చదవకూడదు, సైలెంట్గా ఉంటారు. ఇమాం సూర్య ఫాతిహా చదివి సూరా కలుపుకుంటారు. ఆ తర్వాత రూకుకి వెళ్ళినప్పుడు సుబ్హాన రబ్బిల్ అజీం, సుబ్హాన రబ్బిల్ అజీం మీరే చదువుకోవాలి. సజ్దాకి వెళ్ళినప్పుడు సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా, సుబ్హాన రబ్బిల్ ఆలా మీరే చదువుకోవాలి. మరో విషయం, అత్తహియాత్లో 2 రకత్లు అత్తహియాత్లో కూర్చున్నప్పుడు మీరు అత్తహియాత్ మీరు చదవాలి, దురూద్ ఇబ్రాహీం మీరే చదవాలి, దుఆ మాసూరా మీరే చదవాలి. సరేనండి? చదివిన తర్వాత మీరు సైలెంట్గా ఉండిపోవాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని ఇమాం గారు చెప్తారు. ఇమాం వెనక నమాజ్ చేసే పద్ధతి అర్థమైందండి? మీకు ఒకవేళ ఏమైనా సందేహం ఉన్నట్లయితే నేను ఇమాం వెనక నమాజ్ ఎలా చెయ్యాలో అది కూడా ప్రాక్టికల్గా చూపించాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉండదు, ఒకసారి మీరు చూడవచ్చు. ఇప్పుడు రండి, మనం ఫజర్ నమాజ్లో ఉన్న ఫజర్ నమాజ్లో ఉన్న ఫర్జ్ నమాజ్ను ఎలా చేయాలో ఈ వీడియో యొక్క సహాయంతో మనం నేర్చుకుందాం. మీకు మీరే సెల్ఫ్గా ఎలా చేసుకుంటారు. అందరికన్నా ముందు నియత్ చేస్తారు. ఇక్కడ నియత్ మారుతుందండి, గుర్తుపెట్టుకోండి. అక్కడ నియత్ ఏం చేశారు? సున్నత్ అని చేశారు, ఇక్కడ నియత్ మారుతుంది. ప్రాసెస్ అంతా మళ్ళీ సేమ్. ఒక్కసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. నియత్ చేస్తున్నాను నేను ఫర్జ్ నమాజ్ ఫజర్ది, అల్లాహ్ కోసం నా ముఖ దిశ కాబా వైపు అల్లాహు అక్బర్ అనే నమాజ్ను ప్రారంభం చేశారు. ఇప్పుడు సనా చదువుతారు. సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక ఇస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక్. ఇప్పుడు సూర ఫాతిహా.
బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. మీరు అదే సూరా మళ్ళీ చదవచ్చు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అలం తర కైఫ ఫఅల రబ్బుక బిఅస్హాబిల్ ఫీల్ అలం యజ్అల్ కైదహుం ఫీ తజ్లీల్ వఅర్సల అలైహిం తైరన్ అబాబీల్ తర్మీహిం బిహిజారతిన్ మిన్ సిజ్జీల్ ఫజఅలహుం కఅస్ఫిన్ మఅకూల్. అల్లాహు అక్బర్. సుబ్హాన రబ్బిల్ అజీం సుబ్హాన రబ్బిల్ అజీం సుబ్హాన రబ్బిల్ అజీం. سمي الله لمن حمده ربنا لك الحمد. الله أكبر. سبحان رب العلا سبحان رب العلا سبحان رب العلا. الله أكبر الله أكبر. سبحان رب العلا سبحان رب العلا سبحان رب العلا. الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. స్లోగా చదవండి. ఆమీన్ అనేది స్లోగా చదవండి. ఆ తర్వాత సూరా కలపాలి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహుస్ సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అల్లాహు అక్బర్. సుబ్హాన రబ్బిల్ అజీం సుబ్హాన రబ్బిల్ అజీం సుబ్హాన రబ్బిల్ అజీం. సమీఅల్లాహు లిమన్ హమిదా రబ్బనా లకల్ హమ్ద్. అల్లాహు అక్బర్. సుబ్హాన రబ్బిల్ అలా సుబ్హాన రబ్బిల్ అలా సుబ్హాన రబ్బిల్ అలా. అల్లాహు అక్బర్. الله أكبر. سبحان رب العلا سبحان رب العلا سبحان رب العلا. الله أكبر. التحيات لله والصلوات والطيبات السلام عليك أيها النبي ورحمة الله وبركاته. السلام علينا وعلى عباد الله الصالحين. أشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. ఇప్పుడు దుఆ మాసూరా. اللهم اغفر لي ولوالدي ولمن توالد ولجميع المؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات إنك حميد مجيب الدعوات برحمتك يا أرحم الراحمين. కంప్లీట్ అయిపోయింది. తషహుద్ అంటే అత్తహియాత్, ఆ తర్వాత దురూద్ ఇబ్రాహీం, ఆ తర్వాత దుఆ మాసూరా. ఇప్పుడు నమాజ్ను పూర్తి చేయాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. ఫస్ట్ రైట్ సైడ్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్. ఈ విధంగా నమాజ్ను పూర్తి చేశారు. నమాజ్ పూర్తి చేసిన తర్వాత శుభ్రంగా ఈ విధంగా కూర్చోండి. ఇప్పుడు తస్బీ చదవండి. ఈ తస్బీ ఎలా చదవాలి? మీ వేళ్ళు ఉన్నాయి కదండి, మీ ఈ 5 వేళ్ళలో ఇక్కడ గీతలు ఉంటాయి చూడండి. ప్రతి వేళ్ళకి 4 చెప్పులు ఉంటాయి ప్రతి ఫింగర్కి. సరేనండి. ఇప్పుడు మీరు సుబ్హానల్లా 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 అని ఈ విధంగా చదవండి. ప్రతి వేళ్ళలో ఉన్న ఈ గీతల్లోని లెక్క పెట్టుకొని మీరు చదవండి. ఒక్కొక్క వేళ్ళకి ఎన్ని గీతలు? 4. మొత్తం ఎన్ని వేళ్ళండి? 5. 5 4s 20. ఈ విధంగా మీరు లెక్క పెట్టవలసి ఉంటుంది. అది ఎలా అంటే సుబ్హానల్లా 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 అని 33 సార్లు, అల్హమ్దులిల్లా 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 అని 33 సార్లు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని 34 సార్లు మీరు తస్బీహ్ చదవండి. తస్బీహ్ చదివిన తర్వాత మీరు ఇప్పుడు దుఆ చేయవలసి ఉంటుంది. ఆమీన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మొదటిగా దరూద్ షరీఫ్ చదవండి. అల్లాహు రబ్బు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ నహను ఇబాదు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ اللهم أنت السلام ومنك السلام وإليك يرجع السلام فحينا ربنا بالسلام ودخلنا دار السلام وتبارك ربنا وتعاليت يا ذا الجلال والإكرام. ఈ దుఆను మీరు నేర్చుకోండి.
ప్రతి నమాజ్ తర్వాత, ఫర్జ్ నమాజ్ తర్వాత ఈ దువా మీరు చేయవలసి ఉంటుంది. ఈ దువాని నేర్చుకున్నట్లయితే ఇన్షాల్లా ప్రతి నమాజ్లో మీరు ఈ యొక్క దువాని చదవచ్చు, ఫర్జ్ నమాజ్ తర్వాత అండి. సరేనా? ఈ దువా పూర్తయిన తర్వాత ఇప్పుడు దురూద్ షరీఫ్. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వసల్లిము తస్లీమా అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా వ షఫీఇనా వ నబీయినా వ మౌలానా ముహమ్మద్ వ బారిక్ వసల్లిం సలాతు వ సలామున అలైక యా రసూలల్లాహ్. మీరు ఒకవేళ ఇది చదవలేకపోతే మీరు సింపుల్గా దురూద్ షరీఫ్ చదవచ్చు. అది ఎలా అంటే సల్లల్లాహు అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని సింపుల్గా దురూద్ షరీఫ్ చదవండి, సరిపోతుంది. ఆ తర్వాత మీకు అల్లాతో ఏమైనా అడగాలనుకుంటే, అల్లాతో ఏమైనా కోరాలనుకుంటే మీరు దువా చేసుకోండి. ఓ అల్లాహ్, నేను ఫజర్ నమాజ్ చేశాను, ఫజర్ నమాజ్ చేసి నేను సంపాదించడానికి వెళ్తాను, నా సంపాదనలో సమృద్ధి చూపు, నా ఇంట్లో బరకత్ చూపు, నా సంపాదనలో సమృద్ధి చూపు అని మీరు అల్లాహతో దువా చేసుకోండి. ఓ అల్లాహ్, నేను అప్పుల పాలయ్యాను, ఓ అల్లాహ్ నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఓ అల్లాహ్ నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, నా ఇంట్లో వాళ్ళని కూడా నమాజ్ చేసే విశ్వాసులుగా మార్చు అని మనసులో ఉన్న మాట అల్లాహకు చెప్పుకోండి. అల్లాహకి భాషతో సంబంధం లేదు. మీరు తెలుగులో దువా చేసినా, ఉర్దూలో దువా చేసినా, అరబీలో దువా చేసినా అల్లాహ్ ఖచ్చితంగా స్వీకరిస్తాడు. సరేనా అండి? ఆ తర్వాత బిరహ్మతిక యా అర్హమర్ రహీమీన్ బహకి లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్. నమాజ్ పూర్తి అయింది, దువా పూర్తి అయింది. దువా చేసే సమయంలో దువా అంటే ఏమిటండి? అల్లాహతో అడగడం. మీ మనసులో ఉన్న బాధను అల్లాహకు చెప్పుకోండి, అల్లాహ్ దూరం చేస్తాడు. కానీ ఫర్జ్ నమాజ్ తర్వాత అరబీలో దువా నేర్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం, తప్పనిసరి. మీరు దీనిని నేర్చుకోండి. ఆ తర్వాత తెలుగులో మీకు ఏమైనా అల్లాహతో అడగాలంటే ఖచ్చితంగా అడగండి. అల్లాహ్ మనల్ని సృష్టించాడు. మనం తెలుగులో మాట్లాడితే అల్లాహకి అర్థం కదా, అల్లాహు అక్బర్ ఖచ్చితంగా అర్థమవుతుందండి. సోదరులారా, అతడు సృష్టికర్త. మనం మాట్లాడే ప్రతి భాష, ప్రతి లాంగ్వేజ్ అల్లాహకు తెలుసు. సోదరులారా, సోదర మహాశివుల, నేను నేర్పించిన ఈ యొక్క పద్ధతి మీ ఇంట్లో ఉన్న బంధువులకు కూడా, మీ స్నేహితులు కూడా తెలియజేసి, వారికి కూడా షేర్ చేసి ప్రతి విశ్వాసుని నమాజ్ చేసేలాగా మార్చండి. మీ ఇంట్లో ఉన్న వారికి కూడా ఈ వీడియోని చూపించి వారికి కూడా నమాజ్ అర్థమయ్యేలాగా ప్రయత్నం చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. నెక్స్ట్ వీడియోలో మనం జోహర్ నమాజ్ చేసే పద్ధతిని తెలుసుకుందాం.